ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మునక్కాడలు, మరి బుడుమకాయ, మరి ఉల్లిపాయలు, టమాటాలు వేసి చక్కటి సాంబార్ అయితే చేసుకుందాము. ఇవన్నీ ఉన్నప్పుడు దానితో పాటు పచ్చిమిరపకాయలు కారం కారం ఉన్నాయి కాబట్టి టేస్టీగా అయితే సాంబార్ అయితే చేసుకుందాము. మునక్కాడలు ఇలా ఫ్రెష్ ఉన్నప్పుడే మనం సాంబార్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఫస్ట్ అయితే నేనైతే ఇక మునక్కాడలు అయితే కట్ చేసుకొని ఇలా వాటర్లో కడిగి ఉడకపెట్టుకుంటున్నా. దానితో పాటు బుడుమకాయ కూడా అలాగే మరి నేనైతే ఇక పచ్చిమిరపకాయలు, టమాటాలు మరి అన్నీ కట్ చేసి ఓ పక్కనైతే పెట్టుకుంటున్నాను. ఇక పచ్చిమిరపకాయలు, పప్పు అయితే ఇక ముందైతే ఉడకపెట్టుకుందాము. ఈ రెండు ఉడకపెట్టుకొని మరి ఒక పక్కన పప్పు విజిల్స్ పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడికించుకుందాము. అలాగే మునక్కాడలను మరి బుడుమకాయ ముక్కలను కూడా ఇక తీసి అవి కూడా ఒక పక్కన అయితే ఉడకపెట్టుకుందాము. అవి ఉడికే లోపల ఇలా ఉల్లిపాయ అయితే పెద్ద పెద్దగా అయితే కోసుకున్నా, టమాటా కూడా 4 ముక్కలు కోసుకున్నా, కొంచెం కలమాకు తీసుకున్నా, అలాగే సాంబార్లోకి మరి చింతపండు కూడా నానేసుకున్నా. చింతపండు కొంచెం వేడి చేస్తే టేస్ట్ అయితే నాకు చాలా నచ్చుతుంది, పచ్చివాసన అయితే ఉండదు. నేను దేనిలోకైనా చింతపండు నీళ్ళ మరిగించుకుంటాను. తర్వాత పప్పు అయితే ఉడికిపోయింది. చూడండి, నేనైతే కొంచెం పప్పు అయితే పక్కకు తీసుకుంటున్నాను. మరి కొంచెం పప్పు పక్కకు తీసుకున్న తర్వాత మరి పసుపు, ఉప్పేసి పప్పునైతే మెత్తగా రుబ్బుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు, పప్పు కలిసేలాగా ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు ఇవైతే ఉడికిపోయినాయి. దీన్ని అయితే పోపు వేసుకుందాము. బాండి పెట్టి నూనె పోసుకొని నూనె కాయిన తర్వాత జీలకర్ర ఆవాలు అయితే వేసుకున్నాను. జీలకర్ర ఆవాలు కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను. ఇలా ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకుంటున్నాను. ఇలా వేగిన తర్వాత ఉడకపెట్టిన మునక్కాడలు, అలాగే మరి బుడుమకాయ ముక్కలు, టమాటాలు కలిపి మొత్తము పోపులో అయితే వేసుకుంటున్నాను. ఇలా పోపులో వేసుకున్న తర్వాత వీటిని కొద్దిగా సేపు వేయించుకుందాము. కొద్దిగా సేపు వేయించుకుంటే టేస్ట్ కొంచెం మంచిగా ఉంటుంది. ఇలా వేగిన తర్వాత ఇందులో అయితే పసుపు అయితే వేసుకుంటున్నాను. పసుపుతో పాటు ఉప్పు గిడ వేసుకొని కొద్దిగా సేపు పసుపు ముక్కలకు పట్టేలాగా మంచిగా వేయించుకుందాము. ఇలా వేగుతూ ఉంటే ఇక మనము మునక్కాడలు ఉడకబెట్టిన నీళ్ళన్నీ పప్పులో అయితే పోసుకుంటున్నాను. ఇలా పప్పులో పోసుకున్న తర్వాత చింతపండు నీడ బాగా పిసికి మరి వేగుతున్న ముక్కలలో చింతపండు పులుసు అయితే పోసుకొని కొద్దిగా సేపు అయితే మసలనిద్దాము. పులుసులో ముక్కలు కొద్దిగా సేపు ముక్కలకు పులుసు పట్టేలాగా కొద్దిగా సేపు అయితే మరి నేనైతే మరిగించుకుంటున్నాను. ఇలా మరిగిన తర్వాత పప్పు కూడా నేను మసాలా పెట్టుకుంటున్నాను. ఒక పక్కన పులుసు మరగబెట్టుకుంటున్నాను. అలాగే మనం మునక్కాడల నీళ్ళు పోసిన పప్పు కూడా మరి పక్కనైతే మసాలా పెట్టుకుంటూ ఉన్నాను. ఈ తర్వాత మసలిన తర్వాత మునక్కాడలు పులుసుని పప్పులో అయితే వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒక పొంగ అయితే పొంగనిద్దాము పప్పుని. ఇలా ఒక పొంగనిస్తే పప్పు ఎక్కువసేపు మసలాల్సిన అవసరం లేదు. ఈ లోపైతే ఇక పచ్చి కలమాకు, పచ్చి కొత్తిమీర అయితే వేసేసిన తినటానికి పప్పు అయితే రెడీ అయిపోయింది. మరొక వీడియోలో అయితే కలుద్దాము. ఆ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.